అనగనగా రామాపురం అనే నగరానికి రాజు అభయుడు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ప్రజలను కన్నబిడ్డలగా చూసుకునేవాడు. ఒకరోజు అభయుడి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. అతడిని చూసి ఏం కావాలి అని అడిగాడు రాజు. మహారాజా, నా దగ్గర ఒక ఇనుప చెంబు కర్ర ఉన్నాయి. వాటిని మీకు ఇచ్చేసి బదులుగా కొంత డబ్బు తీసుకువెళ్దాము అని వచ్చాను అన్నాడు. వెనక ముందు ఏమీ ఆలోచించకుండా మంత్రి వద్దు అంటున్నా 1000 బంగారు నాణాలిచ్చేశాడు రాజు అతనికి. ఆ 2 వస్తువులను తన భాండాగారంలో పెట్టించాడు. ఆ రోజు రాత్రి రాజు నిద్రపోగానే ఆయనకు ఒక కల వచ్చింది. అందులో ఒక స్త్రీ అన్ని ఆభరణాలు ధరించి రాజభవనంలోనుంచి బయటకు వెళ్లిపోవడాన్ని చూశాడు. రాజు ఎవరు నువ్వు అని అడిగాడు. నేను ధనలక్ష్మిని అని చెప్పింది ఆమె. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని రాజు అడగ్గా, చెంబుకర్రకు 1000 బంగారు నాణేలు ఇచ్చి నన్ను అవమానించావు. ఇక నీ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండను అన్నది ధనలక్ష్మి. అయితే నీ ఇష్టం వెళ్ళు అన్నాడు రాజు. కాసేపటి తరువాత రాజుకు కలలో మరొక స్త్రీ బయటకు వెళ్తున్నట్లు కనిపించింది. ఎవరు నువ్వు అని అడిగాడు రాజు. నేను విజయలక్ష్మిని అన్నది ఆమె. ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు రాజు. ధనలక్ష్మి నిన్ను విడిచిపెట్టి వెళ్ళింది. ఇక నువ్వు నన్ను ఎంతకాలం దక్కించుకోగలవు? అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పింది. అయితే నువ్వు కూడా వెళ్ళు అన్నాడు రాజు. కాసేపటి తర్వాత రాజుకు మరో మహిళా కలలో కనిపించింది. ఎవరు నువ్వు అని రాజు అడగ్గా, నేను ధాన్యలక్ష్మి అని చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావు అని రాజు అడుగగా, ధనలక్ష్మి విజయలక్ష్మి వెళ్ళిపోయాక నాకు ఇక్కడ చోటు ఎక్కడిది అని నేను కూడా వెళ్తున్నా అని చెప్పింది. సరే అన్నాడు రాజు. కాసేపటి తర్వాత రాజుకు మరో మహిళా కలలో కనిపించింది. ఎవరు నువ్వు అని రాజు అడగ్గా, నేను ధైర్యలక్ష్మి అన్నది ఆమె. అప్పుడు రాజు, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు. అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, ఇక నేను మాత్రం ఎందుకు అన్నది ఆమె. రాజు వెంటనే చేతులు జోడించి, నువ్వు వెళ్లడానికి వీల్లేదు, నువ్వు ఉన్నావని ధీమాతోనే మిగిలిన లక్ష్ములు వెళ్ళిపోతున్నా అడ్డు చెప్పలేదు. నువ్వు ఒక్కదానివి ఉంటే చాలు, ఆ లక్ష్ములను మళ్లీ రప్పించుకోగలను అన్నాడు రాజు. ధైర్యలక్ష్మి నవ్వుతూ, సరే అయితే నేను నీ దగ్గరే ఉండిపోతాను అనడంతో ధైర్యం తెచ్చుకుని సంతోషించాడు రాజు. పిల్లలు, మన జీవితంలో ఎప్పుడైనా ధనం పోవచ్చు, విజయము తగ్గవచ్చు, కాని ధైర్యముంటే అన్నీ తిరిగి వస్తాయి.